ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సిఆర్డీఏ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. రైట్, ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సిఆర్డీఏ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇప్పటికే వరల్డ్ బ్యాంకు 15,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది, ముఖ్యంగా క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్కి సంబంధించి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మీటింగ్లో ప్రధాన అంశాలు ఏమి ఉండబోతున్నాయి? ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూడా ఈరోజు సిఆర్డీఏ సమీక్షా సమావేశం జరగనుంది. అయితే సిఆర్డీఏ అథారిటీ చైర్మన్ గా కూడా ముఖ్యమంత్రి కొనసాగుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈరోజు ఈ సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు సిఆర్డీఏ సంబంధించి కూడా ఉన్నతాధికారులతో పాటు అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు ఇతర కౌలు సొమ్ము ఇచ్చే విధంగా కూడా, అలాగే వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చే సమస్యలు కావచ్చు, ఇతర సమస్యలు, భూ ఆదిత సమస్యలు, భూములకు సంబంధించిన సమస్యలు కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. అలాగే అక్కడ అయితే రాజధాని ప్రాంతంలో ప్రధానంగా చూసుకుంటే భవన నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఐఐటి బృందం నిపుణులు కూడా, ఇంజనీరింగ్ నిపుణుల బృందం కూడా ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఆ భవనాలను కూడా పరీక్షించడం జరిగింది. ఆ నివేదికపై కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే భవిష్యత్తులో రాజధాని నిర్మాణం వేగంగా చర్యలు చేపట్టే విధంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.